వదినా, నిన్న మా వాడు ఆఫీస్కి వెళ్తుంటే జేబులో 200 పెట్టి లంచ్కి కుర్కురే ప్యాకెట్ బిస్కెట్లు కొనుక్కుని తినమని చెప్పింది మీ అమ్మాయి. మళ్ళీ మొత్తం తినకు, సగం నాకు తీసుకురా అని చెప్పింది. ఇక జీవితాంతం ఇట్ట కుర్కురేలు బిస్కెట్లు తిని బతకాల్సిందేనా మా అబ్బాయి? వదినా, నిన్న పక్కింటి ఆవిడొస్తే కొంచెం టీ పెట్టమ్మా అన్నాను, అంతే. అందరు ముందు పట్టుకొని ఇంత వయసు వచ్చింది, టీ పెట్టుకోవడం రాదా, నువ్వే పెట్టుకో అంది వదినా. ఎవరైనా వచ్చినప్పుడన్నా కొంచెం మర్యాద ఇవ్వమని చెప్పండి వదినా. అది కాదు వదినా, వాళ్ళ మావయ్య గారిని కూడా బ్రో, మామ బ్రో అని పిలుస్తుంది. బాగోదు కదా వదినా, మీరు చెప్పండి కొంచెం మామయ్య మామయ్య గారు అని పిలవమని చెప్పండి. నేను చెప్తే ఎటు ఎందు మీ అమ్మాయి. నేను ఇలా చెప్తున్నానేం అనుకోవద్దు వదినా, నేనేం గయ్యాడత్తను కాదు. కానీ మీ అమ్మాయి కిచెన్ లో వంట చేస్తూ పెద్ద పెద్దగా ఐటమ్ సాంగ్స్ పెట్టి డాన్సులు వేస్తుంది. ఈయన పూజ చేసుకుని ఆయన లేచి అదిదా సర్ప్రైజ్ అని ఈయన డాన్స్ వేస్తున్నారు. ఎవరితో చెప్పుకున్నా బాధ. కొంచెం మీరు చెప్పండి, ఇలా చెయ్యొద్దమ్మా బాగోదు అని. నేను చెప్దామంటే మళ్ళీ నన్ను ఏమని తిడుతుందో అని భయం. అయ్యో వదిన, మీ అమ్మాయి చాలా పద్ధతి అయింది వదిన. కాకపోతే ఏంటంటే అందరం కూర్చున్నప్పుడు అందరి ముందు మా అబ్బాయిని అరే పంది, అరే కుక్క అని పిలుస్తుంది వదిన. అంటే వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఎలా పిలుచుకున్నా బాగానే ఉంటుంది, కానీ అందరి ముందు మొగుడిని పట్టుకుని అలా పంది కుక్క అని పిలిస్తే బాగోదు కదా. అందుకే మీరు కొంచెం చెప్తే. వదిన, అసలు ఎట్టాకన్నారు వదిన ఇలాంటి గయ్యాలి దాన్ని. వారం రోజుల్లో నా రక్తం అంతా పీల్చేసింది వదిన. అసలు 25 ఏళ్ళు ఎలా భరించారు వదిన దీన్ని. ఈసారి వచ్చినప్పుడు మీ కాళ్ళు కానీ నెత్తిని చల్లుకోవాలి వదిన.